ఓం శ్రీ గురుభ్యో నమ. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి చక్కటి అట్టును చూపిస్తానండి. ఆ అట్టులోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ అట్టు పేరు బీరపొట్టు అట్టు. బీరపొట్టు అట్టుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చెప్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. అయితే అండి, ఈ బీరపొట్టు అనేది 4 కాయలు బీరపొట్టు అనమాట. శుభ్రంగా కడిగేసి ఇలా పళ్ళెంలో పెట్టుకున్నాను. అర్థమైంది కదండి. ఇలాంటి పచ్చిమిరపకాయలు కొంచెం కారం కారంగా తిందామని ఒక 8 కాయలు తీసుకున్నాను. అయితే ఇది మరీ కారం గల కాయలు కాదండి, కమ్మటి కాయలేను. మేము కారం అస్సలు తినలేము అనుకునేటువంటి వాళ్ళు ఒక 6 కాయలు తీసుకోండి, సరిపడుతుంది. అల్లము ఇంత ముక్కని, కొంచెం దీనికంటే కొంచెం పెద్దదన్నమాట, కనపడుతోందండి. ఆ అల్లాన్ని తీసుకున్నాను అనమాట. అయితే తగినంత ఉప్పు అండి. తగినంత ఉప్పు అంటే ఒక స్పూన్ ఉంటుంది ఆ ఉప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర అనమాట. అయితే ఇంకా దీనికి కావాల్సింది ముఖ్యంగా ఏమేం కావాలో చెప్తున్నానండి. ఇదిగోండి, ఈ గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను. ఈ గ్లాసులో 3 వంతుల భాగంతో బియ్యాన్ని తీసుకున్నాను. అది కూడా రేషన్ బియ్యం, కోటా బియ్యం అంటారు కదా, అది 2 సార్లు కడిగేసండి, శుభ్రంగా నానబెట్టాను. ఇగో చూసారా, బియ్యం పెసరపప్పు చక్కగా నానింది. ఎంతసేపు నానాలని మీరు అనుకోవచ్చు. 1 గంట ముందర నానబెట్టుకుంటే సరిపడుతుంది. ఇంకా ఎక్కువసేపు నానినా కూడా ఏమీ నష్టం లేదు, చక్కగా మెత్తగా వస్తుంది. అయితే ఇప్పుడు వీటిని అన్నింటినీ వేసేసి శుభ్రంగా మిక్సీ జార్లోకి గ్రైండర్ చేసేసుకుంటే సరిపడుతుంది. అయితే అండి, ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి ఇప్పుడే నీళ్లు పోసించాను కాబట్టి ఈ మిక్సీ జార్లోకి వేసేస్తాను. మరి కాల్చుకోవడానికి ఇంకో పెనం ఇలా పెట్టుకొని అట్లకాడ, ఇదిగోండి ఇలాగ పెట్టుకొని అట్లకాడతోటి, అయితే దేంతో కాలుస్తామంటే నూనెతోటైనా కాల్చుకోవచ్చు, లేదా నెయ్యితోటైనా కాల్చుకోవచ్చు. అది మీ ఇష్టంతో కూడుకుందండి. నెయ్యి ఇష్టం అయితే నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. లేదండి మేము నెయ్యి అనేది తినమనేటువంటి వాళ్ళు ఇలాంటి నూనెతోటి కూడా చక్కగా కాల్చుకోవచ్చు. అయితే దీనికి ఉల్లిపాయ అది కావాలంటే అక్కర్లేదు, కావాల్స్తే వేసుకోవచ్చు, దానివల్ల నష్టం ఏమీ లేదు, చాలా బాగుంటుందండి. అయితే రుబ్బిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి, నేను నీళ్ళు అనేది పోయకుండగా ఇలా రుబ్బుకుంటూ వచ్చాను, కనపడింది కదండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి ఇంకొకసారి మెదిపితే మెత్తగా వచ్చేస్తుంది. అర్థమైందండి. ఒకేసారి ఇన్ని నీళ్ళు పోసుకోకండి. బీరపొట్టు వేసుకుంటాము, పెసరపప్పు, బియ్యము, జీలకర్ర, తర్వాత అల్లం ముక్క అన్నీ వేసేసి ఉప్పు వేసేసి నలిపేస్తే ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన దాన్ని మళ్ళీ మీరు చక్కగా నీళ్ళు పోసి ఇంకోసారి ఆడిన తర్వాత చూపిస్తాను. ఇదిగో చూడండి, చక్కగా నలిగిపోయింది. ఇలా చేతితోటి తీసేస్తున్నాను ఈ గిన్నెలోకి. అయితే ఇప్పుడు ఇలా ముద్దలా ఉంది కదా, కొద్దిగానే పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే అట్టు అనేది సరిగ్గా రాదు, కాబట్టి కొంచెంగా పోసుకుంటే, మిక్సీ జార్ కడుక్కుంటాం కదా, ఆ కడిగి నీళ్ళు ఇందులో పోసేసి కలిపేసేసిన తర్వాత మీకు అట్టు వేయటం అనేది ఎక్కువ అక్కర్లేదండి. ఈ బుల్లి గ్లాసు నీళ్ళు తీసుకోండి, తీసుకుని కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ నేను పిండిని కలుపుతాను, పోసి కలిపేటప్పుడు చూపిస్తానులేండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ చేతితోటి ఇలాగా శుభ్రంగా ఊడ్చేసుకుందాం. ఊడ్చేసి పోసాను కదా, ఈ పోసింది ఎలా వచ్చిందో గరిటెతో కలుపుకుందాం. మరి ఎక్కువ పలచనవుతే అట్టు రాదు, సమానంగా ఉండాలి, చక్కగా నలిగిపోతుంది. కొంచెం బరబరగానే ఉంటుంది, కొంచెం బరబరగా ఉంటుంది. ఇంకొక బొట్టు పోసుకోవచ్చండి, చూద్దాం. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ, అదేంటి పెసరట్లు పిండి ఎలా తయారు చేసుకుంటాము అలాగే తయారు చేసేసుకోండి. ఇప్పుడు చక్కగా వస్తుంది, ఇంకేం అక్కలేదు. మీకు ఒక ఉల్లిపాయ తీసుకుని చక్కులా తరిగేసుకుని అట్టు మీద వేసేసుకుంటే సరిపడుతుంది. మేము తినట్లేదు కాబట్టి ఉల్లిపాయ అనేది మీకు చూపించటం లేదండి. ఇదిగోండి, పిండి అంతా రెడీ అయిపోయింది కదండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, చాలా బాగుంటుంది, చక్కగా మంచిది కూడా ఆరోగ్యానికి. అలాగే మీకు కావాలంటే ఈ ఉల్లిపాయని ఇలాగ చక్కులా తరుక్కుని పైకి అద్దుకుంటే సరిపడుతుంది. అయితే ఇప్పుడు పెనం వేడెక్కిందండి, ఇలాగ నెయ్యితోటే కాలుస్తున్నాను. ఈ నెయ్యిని ఏం చేశానంటే అండి, ఇలా వేసి శుభ్రంగా పెనం అంతా ఇలాగా రాశాను. ఇప్పుడు ఈ పెనాన్ని మీడియంలో నుంచి మామూలుగా మార్చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మీడియం ఇలా గరిటెతో తీసుకుని అలా చుయ్యమంటుంది కదా, ఇప్పుడు సమానంగా నెరుపుకోవాలి. వెర్రి పలచన అనేది రాదండి, అట్టు సమానంగా వస్తుంది.
చక్కగా అలాని దలసడిగాను అక్కర్లేదు. ఇగో చూసారు, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిపైన ఉల్లిపాయ ముక్కలు అద్దేసుకుని, జీలకర్ర కోసం జీలకర్ర కూడా ఇంకా అద్దుకుని, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అద్దుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు నెయ్యితో కాల్చుకుంటున్నాను. మీరు నూనెతో కాల్చుకోవచ్చు, నెయ్యితోటి కాల్చుకోవచ్చు. ఎలా కాల్చుకున్నా అది మనం తినేదాని ఇష్టాన్ని బట్టి కూడా ఏర్పడుతుందన్నమాట. నెయ్యి అందరూ తినరు కదా, అదనమాట. అయితే ఈ అట్టు ఉదయంలోనూ టిఫిన్ కింద చేసుకోవచ్చండి. కమ్మగా చేసుకుంటే చాలా మంచిది, ఫైబర్ కలిగినటువంటిది. బీరపొట్టు అంటేనే ఫైబర్ కదా, అది. అలాగే అన్నంలో కూడా చేసుకోవచ్చండి. ఇగో చూడండి, ఇలాంటి అన్నంలోకి అట్టే అద్దుకుని నేను తినేయచ్చాను. పూర్వకాలంలో అయితే రాత్రి వేళ ఇలాంటి అట్లు వేసేసి ఏం చేసేవారంటే చక్కగా చారు పెట్టేసి ఈ అట్టు అన్నం తినేసి, చారు అన్నం తినేసి, మజ్జిగ అన్నం తినేసేవారు 7:30 కల్లా. అది వాళ్ళ యొక్క ఫుడ్ ఉండేటువంటి. అందు ఈ ఫైబర్ వల్ల జీర్ణశక్తి బాగుంటుంది, స్టమక్కి అది కూడా చాలా బాగుంటుంది. అట్టు కాలిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలాగ జాగ్రత్తగా తీసుకుంటే చక్కగా వచ్చేస్తుంది అట్టు. ఇలా తిరగేసుకోండి. ఈ అట్టు చాలా చాలా బాగుంటుందండి. బాలింతరాలకు పెడతారు, పెద్ద మనిషి అయిన పిల్లలకి పెడతారు, చాలా బాగుంటుందన్నమాట. అదేనమాట. అంటే అప్పుడు పెసరపప్పు తగ్గించేస్తారండి. తగ్గించేసి బియ్యం ఎక్కువ వేసి తర్వాత బీరపొట్టును ఎక్కువ వేసుకుని గ్రైండర్ చేసేసుకుని ఆ తర్వాత అట్టేసి బాలింతరాలకు పెడతారనమాట. నెయ్యి నూనె బాగా వాడతాం కదా బాలింతరాలకి, అలాగే పెద్ద మనిషి అయిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇదండి అట్టు. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇలా తీసుకోండి. కాలిన తర్వాత అలా వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత ఇలా మడత పెట్టేసుకుని మన ఇష్టం ఏ పచ్చడితోటైనా తినచ్చు. దీనికి సెపరేట్గా పచ్చడి కూడా చేసుకోవాలనేటువంటిది ఏమీ లేదండి. టమోటా పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ నిలవ ఉంటాయి కదా, వాటితోటి తినేయచ్చు. మరి లేకపోతే కొబ్బరికాయ పెరుగు పచ్చడి కూడా చేసుకుని నంచుకోవచ్చు. అది మన ఓపికని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. మరి బీరపొట్టు అట్టుని ఇంకా పెనం కట్టేస్తున్నాను, వేడివేడిగా వేసుకుందామని. ఇంకా అదండి. మరి బీరపొట్టు అట్టుని తయారు చేసి ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అందరూ కూడా చాలా చాలా లైకులు చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమని. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.